ఫుడీస్ ని వచ్చేసా. వెల్కమ్ టు మీ ఇంటి అమ్మాయి. బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్షలకు వెళ్ళిపోదామా? కష్టం దాటకుండా కంచుకోటలో అడుగుపెట్టిన చరిత్ర ఒక్కరికి కూడా లేదు. మరి ఈ అగ్ని పరీక్ష అనే కష్టాన్ని దాటి బిగ్ బాస్ అనే కంచుకోటలోకి అడుగుపెట్టేది ఎవరో తెలుసుకోవాలంటే ఇవాల్టి అగ్ని పరీక్ష ఎపిసోడ్ స్టార్ట్ చేయాల్సిందే. ఇప్పటి వరకు ఆల్రెడీ సగం అగ్ని పరీక్ష అయిపోయింది, ఇంకా సగం మాత్రమే మిగిలింది. అంటే టాప్ 15కి ఇంకా హాఫ్ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇక నుండి టాప్ 15 ఇంకా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. జ్యూరీ దగ్గర ఎల్లో కార్డ్ అనేది ఉందన్నమాట. ఎవరైతే వర్స్ట్ పర్ఫార్మర్ ఉంటారో వాళ్ళకి ఎల్లో కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. మొదటిసారి వస్తే ఓకే, కానీ రెండోసారి వస్తే మాత్రం డైరెక్ట్ ఎలిమినేషన్ ఉంటుంది. ఈ అగ్ని పరీక్ష ఇంతకు ముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఇవాళ జరగబోయే పరీక్షలో మైండ్తో పాటు లక్ కూడా ఉండాలి. మనం ఏ పోటీలో పోటీ పడ్డా కరెంట్ పోలంత కష్టం ఉంటే సరిపోదు, టూత్ పిక్ అంత అదృష్టం కూడా ఉండాలి. ఇది నేను చెప్తున్న మాట కాదు, బిందు గారు చెప్పిన మాట. ఇక ఈ 15 మందిలో ఆ అదృష్టవంతులు ఎవరో చూడాలి. ఈ పోటీలో ఒక బాక్స్ అయితే ఉంచడం జరిగింది. ఆ బాక్స్ లో కొన్ని ఆబ్జెక్ట్స్ అయితే ఉంచారు. అందులో ఎవరికైతే 3 యూనిక్ ఆబ్జెక్ట్స్ వస్తాయో వాళ్ళు టీమ్ లీడర్ గా ఎలెక్ట్ అవుతారు. ఇవాళ జరగబోయే మినీ పరీక్షలో మనకు కావాల్సింది 3 టీమ్స్ అన్నమాట. ఆ 3 టీమ్స్ ని వ్యవహరించే 3 టీమ్ లీడర్స్ ఎవరంటే మనీష్ గారు, షాకేబ్ గారు, ఇంకా నాగా గారు. మరి టీమ్ లీడర్స్ అయితే సెలెక్ట్ అయిపోయారు. ఇప్పుడు టీం కావాలి కదా. టీమ్ సెలెక్షన్ ఇంతకు ముందులా కాకుండా డిఫరెంట్ గా అయితే ప్లాన్ చేశారు. జ్యూరీస్ దగ్గర 3 కార్డ్స్ అయితే ఉన్నాయి. ఆ 3 కార్డ్స్ లో ఎవరికి ఏ కార్డ్ కావాలో ఈ ముగ్గురు టీమ్ లీడర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ముగ్గురు తీసుకున్న కార్డ్ లో ఏముందంటే ఒక్కో కార్డ్ లో ఒక్కో నెంబర్ అయితే ఉంది. మనీష్ గారి కార్డ్ లో ఉన్న నెంబర్ 6, షాకేబ్ గారి కార్డ్ లో ఉన్న నెంబర్ 2, అలానే నాగా గారి కార్డ్ లో ఉన్న నెంబర్ 4. ఈ నెంబర్స్ ఏంటంటే ప్లేయర్స్ ఇన్ ఈచ్ గ్రూప్ అన్నమాట. షాకిబ్ గారికి కావాల్సింది 2 ప్లేయర్స్ కాబట్టి దివ్య గారిని ఇంకా పవన్ కళ్యాణ్ గారిని అయితే చూస్ చేసుకున్నారు. నాగా గారికి కావాల్సింది 4 ప్లేయర్స్ కాబట్టి ప్రియా గారిని, హరీష్ గారిని, అనుష గారిని, ఇంకా శ్రీజ గారిని అయితే చూస్ చేసుకున్నారు. మనీష్ గారికి కావాల్సింది 6 ప్లేయర్స్ కాబట్టి కల్కి గారిని, శ్వేత గారిని, పవన్ గారిని, ఇంకా డాలియా గారిని, ప్రసన్న గారిని, శ్రీజ గారిని అయితే చూస్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ టీంతో అసలైన అగ్ని పరీక్ష అనేది జరగబోతుంది. అగ్ని పరీక్షలో విజ్ఞాన పరీక్ష అన్నమాట. ఇప్పుడు జ్యూరీ నుండి 1 by 1 కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తాయి, కానీ దీనికి బుద్ధిబలంతో పని ఉంది. ఈచ్ టీం నుండి 1 ప్లేయర్ అయితే రావాల్సి ఉంటుంది. సెకండ్ రౌండ్లో వచ్చిన ప్లేయర్ మళ్ళీ రాకుండా వేరే వాళ్ళైతే రావాలి. గేమ్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే ఇమేజ్ని ఇచ్చి అందులో ఉన్న మిస్టేక్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ పరీక్షలో విన్ అయింది నాగా గారి టీం. సో నాగా గారి టీంకి ఓట్ అపీల్ చేసుకునే అడ్వాంటేజ్ అయితే వచ్చింది. నాగా గారు వచ్చిన అడ్వాంటేజ్ని అయితే ప్రియా గారి కోసం సాక్రిఫైస్ చేశారు. ప్రియా గారు ఓట్ అపీల్ అయితే చేసుకున్నారు. ఇప్పుడైతే వర్స్ట్ ప్లేయర్ ఇంకా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ని సెలెక్ట్ చేసుకునే టైం వచ్చేసింది. వర్స్ట్ ప్లేయర్గా జ్యూరీ సెలెక్ట్ చేసుకుంది మనీష్ గారిని, ఇంకా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా జ్యూరీ సెలెక్ట్ చేసుకుంది నాగా గారిని. మనీష్ గారికి ఫస్ట్ ఎల్లో కార్డ్ అయితే వచ్చింది. నాగా గారు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కాబట్టి 1 గోల్డెన్ స్టార్, అలానే ఓట్ అపీల్ చేసుకునే ఛాన్స్ అయితే సొంతం చేసుకున్నారు. ఈ ఎపిసోడ్ ఒక ఫైర్ మోడ్ లో అయితే జరిగింది. మరి ఇదండి బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 8 లో జరిగింది. మళ్ళీ తిరిగి రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేస్తూ ఉండండి. అంతవరకు మీ ఇంటి అమ్మాయి మీకు చెప్తుంది టాటా, బై బాయ్.